పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. ఈ అనంత బ్రహ్మాండ లోకంలో ఆ దేవుడు ఎన్నో గ్రహాలు, అందులో జీవించేందుకు అనేక రకాల జీవులను సృష్టించాడు. కానీ ఆ దేవుడు ఈ మానవులు అనే జీవిని మాత్రం భూగ్రహంలో పెట్టాడు. విశ్వంలో ఏ గ్రహంలో లేని సుందరమైన ప్రకృతి వాతావరణం ఈ భూగ్రహంలోనే ఉందంటే దానికి కారణం ఆ దేవుడు ఉండేందుకు కట్టుకున్న ఇల్లే ఈ భూగ్రహం. అలా కొన్ని వేల సంవత్సరాలు గడిచాక రాక్షసులు చేసే రాక్షసత్వం చూడలేని దేవుడు వాళ్ళకి నరలోకమిచ్చాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచాక ఈసారి మానవుడే మారిపోయి ఆ దేవుడిని ఎదిరించేందుకు సిద్ధమవ్వాడు. అలా దేవుడు ఎన్నో అవతారాలు ఎత్తి మానవ అవతారంలో ఉన్న హిరణ్యకశిపు, మహాబలి, రావణ ఇలా ఎందరో రాక్షసుల్ని హతమరిచారు. ఈ భూమిని కాపాడేందుకు ఆ విష్ణుమూర్తి ఎత్తని అవతారం లేదు. మత్స్య అవతారం, కూర్మ అవతారం, వరాహ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం, పరశురామ అవతారం, రామ అవతారం, కృష్ణ అవతారం, ఇన్ని అవతారాలు ఎత్తి ఆ దేవుడు ఈ రాక్షసులనైతే చంపాడు గాని మానవుడిలో పెరుగుతున్న రాక్షసత్వాన్ని మాత్రం చంపలేకపోయాడు. దాంతో దేవుడు ఈ భూగ్రహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అందుకే మంచి చేసే మానవుడికి కష్టాలు తప్పట్లేదు. ఆపదలో ఉంటే కూడా పిలవగానే రావట్లేదు ఆ దేవుడు. తన మీద శక్తితో ఏదన్నా సాధించగలనని విర్రవీగుతున్న మానవుడిని చంపేందుకు ఏదో ఒకరోజు ఆ దేవుడి ఆఖరి అవతారమైన కల్కి రూపంలో రాబోతున్నాడు. ఇదిలా ఉంటే అసలు ఈ భూగ్రహం పరిస్థితి ఏంటో చూద్దాం. వాహనాల నుంచి వచ్చే వాయువు పెరిగిపోవటం, అమ్మలా అన్నం పెట్టే అడవిని నరికెయ్యటం, భూమి మీద చెత్త పెరిగిపోవటం, మనిషిని మనిషి చంపుకోవటం, మోసాలు, దోపిడీలు, రేపులు, రౌడీజాలు ఇవన్నీ చూసి సహించని దేవుడు మనుషుల్ని ఏదో ఒక రోజు శిక్షిస్తాడు. అది 2020 ఒక మహమ్మారి ప్రపంచం మొత్తం వ్యాపించింది. లక్షల మంది చనిపోతున్నారు. తినటానికి తిండి లేదు, తాగటానికి నీరు లేదు, బ్రతుకుతామనే ఆశే లేదు. మృత్యువు మరణ తాండవం చేస్తుంది. అప్పుడే ఒక మానవుడు చేసిన పనేంటో ఇప్పుడు చూద్దాం. నా పేరు నవీన్ తలారి. నేను ఎక్కడ పుట్టానో ఎవరికి పుట్టానో తెలియదు. ఈ లోకం మాత్రం అనాథ అని పిలుస్తుంది. కానీ నాకు అర్థం కానిది ఏంటంటే నా చుట్టూ ఇంతమంది ఉంటే నేను ఎందుకు అనాథనవుతాను? ప్రతి మనిషి ఇంకో మనిషిని అవసరంలాగే చూస్తున్నాడు కానీ బంధానికి విలువ ఎక్కడిస్తున్నాడు? అప్పుడు అందరూ అనాథలేగా. నాకు తెలిసి నేను పుట్టింది భారతదేశంలో ఉన్న ఒక చిన్న ఊరు, మైసూరు. మైసూరు 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 ఈ భూలోకంలో అందమైనది మా ఊరు. మైసూరు 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 ఇక్కడ ప్రజలు అందరూ చాలా మంచోళ్ళు. ఇక్కడ ప్రజలు చాలా మంచోళ్ళు. పచ్చని వాతావరణం, ఇదే నాకు ఒక అదృష్టం. నా చిన్నతనం అంతా ఆశ్రమంలోనే గడిపాను. తరువాత బయటకు వచ్చి నా కాళ్ళ మీద నేను నిలబడటం మొదలుపెట్టాను. మైసూర్ యూనివర్సిటీ కాలేజ్, ఇక్కడే నేను కెమిస్ట్రీలో పిహెచ్డి చేస్తున్నాను. ఉదయాన్నే లేవటం, కాలేజీకి వెళ్ళటం, వెళ్ళే దారిలో నాకు ఒక అన్నలా పరిచయమైన వ్యక్తిని కలవటం, తనతో గడిపే ప్రతి నిమిషం నాకు ఒక కుటుంబం ఉంది అనిపించేలా నన్ను నవ్విస్తాడు. అలాంటిది ఒకరోజు తనకున్న మందు, సిగరెట్ అలవాటు వల్ల మమ్మల్ని విడిచిపెట్టి
తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయాడు. అందుకే ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు ప్రాణాంతకం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు యువర్ హెల్త్ అండ్ కాజెస్ డెత్. రోజు నన్ను నవ్వించేవాడు కాస్త ఈరోజు ఏడిపించాడు. అప్పటి నుంచి అటువైపు వెళ్ళటమే మానేశాను. ఏదోలా పిహెచ్డి కంప్లీట్ చేసి అదే కాలేజీలో ప్రొఫెసర్గా జాబ్ చేస్తున్నాను. రోజు పుస్తకాలను ముందు వేసుకొని స్టూడెంట్స్కి అర్థం అవ్వేలా పాఠాలు చెప్పడమే నా పని. ఇలా సాఫీగా నడుస్తున్న టైంలో ఒక్కసారిగా దేశంలో ఒక మహమ్మారి చొరబడింది. 2020 అందరినీ ఇంట్లోనే బంధించారు. చాలామంది కష్టపడ్డారు, తిండి కోసం, నీరు కోసం మరియు వాళ్ళ ప్రాణాల కోసం. అప్పుడు న్యూస్లో చూశాను, ఎంతోమంది ప్రాణాలు పోవటం, ఉద్యోగాలు ఊడిపోవటం, ఈఎంఐలు కట్టలేక చనిపోవటం. ఇవన్నీ చూసి నాకు సరైన నిద్ర లేదు, బుర్ర పిచ్చెక్కిపోతుంది. ఏం చేసైనా సరే ఈ బాధలు మనుషులకి పోవాలని నేను చదువుకున్న నా చదువుని ఉపయోగించి ఒక మందు కనిపెడదామనుకున్నా. దాని పేరే మెడిసిన్. కానీ ఆ మెడిసిన్ చేయడానికి నా దగ్గర డబ్బులు లేవు. అందుకే నేను చేసిన ఒక ఎనర్జీని ఇచ్చే డ్రగ్ని కాలేజెస్లో సేల్ చేశాను. యువతకి బాగా నచ్చడంతో నా మెడిసిన్ చేయడానికి ఆ డబ్బులు హెల్ప్ అయ్యాయి. ఈ డ్రగ్స్ దందా తెలుసుకున్న పోలీస్ ప్రభుత్వం ఎలాగన్నా ఈ దందాను అరికట్టాలని చెప్పి ఒక స్పెషల్ ఏజెంట్ని అపాయింట్ చేశారు. అతని పేరే అశ్విన్ డీజీ. ప్రతి నిమిషం ఎవరో చేసే అరాచకం. ప్రతి నిమిషం ఎవరో చేసే కిరాతకం. ప్రతి నిమిషం ఎవరో చేసే అరాచకం. ప్రతి నిమిషం ఎవరో చేసే కిరాతకం. బాధ్యతగా పని చేసే మనిషిని చేస్తాం బానిసలం. నిజాయితీగా పోరాడే మనిషిని చంపుతాం కిరాతకం. ఏంటిరా అని అడిగే నాదుడు లేదురా. ఏంటిరా అని అడిగే మానవుడు ఎక్కడరా. ఏంటిరా అని అడిగే నాదుడు లేదురా. ఏంటిరా అని అడిగే మానవుడు ఎక్కడరా. సిస్టమ్ తప్పు పడింది, సొసైటీ భ్రష్టు పడింది. మనిషి మోసం చేసుకునే కాలం వచ్చింది. యువతలో శక్తి తగింది, ఆలోచన తీరే మారింది. భవిష్యతే లేని జీవితం వాళ్ళకి మిగిలింది. ఏంటిరా అని అడిగే నాదుడు లేదురా. ఏంటిరా అని అడిగే మానవుడు ఎక్కడరా. ఏంటిరా అని అడిగే నాదుడు లేదురా. ఏంటిరా అని అడిగే మానవుడు ఎక్కడరా. నోడిదే అధికారం, లేనోడికి కావాలి పరాక్రమం. తేడా చూసే వాడికి పట్టింది మాయ రోగం. చట్టాలని అనుకూలంగా వాడటం, పాపలు ఈ భూమి మీద పెరిగిపోవటం. ఎన్నెన్నో అనర్థాలకి ఈ డబ్బే కారణం. ఏంటిరా అని అడిగే నాదుడు లేదురా. ఏంటిరా అని అడిగే మానవుడు ఎక్కడరా. ఏంటిరా
అని అడిగే మానవుడు ఎక్కడరా? మొత్తానికి దొరికిపోకుండా తప్పించుకొని బయటపడ్డా. అలాగే నా మెడిసిన్కి సరిపోయే డబ్బులు వచ్చాయి. ఇంకా నా ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేశాను. తయారైతే చేశాను, కానీ అది టెస్ట్ చేయడానికి మనుషులు కావాలి. అందుకే తినే తిండిలోనూ తాగే నీరులోనూ కలిపి అందరికీ ఇచ్చాను. అది కాస్త విఫలం అవ్వింది. మళ్ళీ చాలామంది చనిపోయారు. ఎవరినైతే చావకూడదని ఈ మెడిసిన్ కనిపెడుతున్నానో వాళ్ళే చనిపోతున్నారు నా మెడిసిన్ యూజ్ చేసి. అప్పుడే డిసైడ్ అయ్యాను, ఇలా కాదు, నా మెడిసిన్ నా మీదే ప్రయోగించుకొని వాటి నుంచి వచ్చే ప్రతి సైడ్ ఎఫెక్ట్ నోట్ చేసుకొని మెరుగుపరిచి అప్పుడు ప్రజలకి ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. ప్రతి నిమిషం ఎవరో చేసే అరాచకం, ప్రతి నిమిషం ఎవరో చేసే కిరాతకం, ప్రతి నిమిషం ఎవరో చేసే అరాచకం, ప్రతి నిమిషం ఎవరో చేసే కిరాతకం. బాధ్యతగా పని చేసే మనిషిని చేస్తాం బానిసలం, నిజాయితీగా పోరాడే మనిషిని చంపుతాం కిరాతకం. ఏంటిరా అని అడిగే నాథుడు లేడురా, ఏంటిరా అని అడిగే మానవుడు ఎక్కడరా? ఏంటిరా అని అడిగే నాథుడు లేడురా, ఏంటిరా అని అడిగే మానవుడు ఎక్కడరా? సొసైటీ భ్రష్టు పట్టింది, మనిషి మోసం చేసుకునే కాలం వచ్చింది. యువతలో శక్తి తగ్గింది, ఆలోచన తీరే మారింది, భవిష్యతే లేని జీవితం వాళ్ళకి మిగిలింది. ఏంటిరా అని అడిగే నాథుడు లేడురా, ఏంటిరా అని అడిగే మానవుడు ఎక్కడరా? ఏంటిరా అని అడిగే నాథుడు లేడురా, ఏంటిరా అని అడిగే మానవుడు ఎక్కడరా? ఇంకా రిలీజ్ చేయొచ్చు మార్కెట్లోకి గవర్నమెంట్ అప్రూవల్తో అనుకునే లోపే నా ఒంట్లో ఒక్కొక్క అవయం పనిచేయటం మానేస్తున్నాయి. కాలు నడవట్లేదు, చేతులు లేవట్లేదు, మాట పలకట్లేదు, చెవులు వినపడట్లేదు, కంటి చూపు చూడట్లేదు. ఒక బ్రతికిన శవంలా చచ్చిపడి ఉన్నా. ఇంకా నా పని అయిపోయింది, వెళ్ళిపోతున్నా. ఇంత జీవితంలో ఒక్కటి మాత్రం నేర్చుకున్నా. దేవుడు సృష్టించిన ఈ లోకంలో పుట్టుకతో పాటు మరణం కూడా తప్పదు. ఎన్నో వేల నరాలు, రక్తనాళాలు, అవయవాలను సృష్టించిన దేవుడిని ఎదిరించి మరణాన్ని అధిగమిద్దామనుకోవటం మూర్ఖత్వం. జీవరాశుల్లో పుట్టుక ఉంటే మరణం కూడా తథ్యం. ఏంటి, నేను చచ్చిపోలేదా? బతికే ఉన్నానా? ఓ, ప్రతి నిమిషం ఎవరో చేసే అరాచకం, ప్రతి నిమిషం ఎవరో చేసే కిరాతకం, ప్రతి నిమిషం ఎవరో చేసే అరాచకం, ప్రతి నిమిషం ఎవరో చేసే కిరాతకం. Ha